నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ ఫ్లవర్ థెరపీలో ఈ డీ అడిక్షన్ అంటే మందు గానీ, ఇటు స్మోకింగ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మెయిన్‌గా హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇంకా అవును. గాంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి. మన హైదరాబాద్‌లో అవి కూడా తీసుకుంటే కామన్ అయిపోయిందిలెండి. అయిపోయిందనుకోండి. సో, వీటికి ఎలాంటి థెరపీ ఉంటుంది సార్? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిక్షన్ ఏదైనా సరే హ్మ్. రూట్ కాజ్ చూసుకుంటే ఇన్‌సెక్యూరిటీ. రైట్. అంటే చిన్నప్పుడు పిల్లాడు నోట్లో ఏలు పెట్టుకునేలాగా ఏలు తీయంది ఫస్ట్ అడిక్షన్ అది. ఓకే. అంటే ఆ పిల్లాడు పుట్టిన తర్వాత మదర్ మిల్క్ తాగే సక్లింగ్ చేసే టైంలోని ఇట్స్ మోస్ట్ సెక్యూర్. సో బయట ఎప్పుడు ఇన్సెక్యూరిటీ వచ్చినా అదే సెక్యూరిటీ ఫీల్ అవ్వడానికి ఏం చేయాలో తెలియక ఇట్లా ఏలు పట్టుకొని చేస్తుంటారు. హుహు. తర్వాత మెల్లిగా కొంతమంది గోర్లు కొరకడము హ్మ్. ఇవి కూడా అడిక్షన్స్. అంటే మనం ఒక సిచ్యువేషన్ని థ్రెట్గా ఫీల్ అవుతున్నాం. ఓకే. అదే అదే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోండి. చాలామంది ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా కామ్గా ఇదిగా ఉంటారు. ఒకసారి ఆల్కహాల్ తాగగానే ఇన్హిబిషన్స్ పడిపోతాయి. అది కాకుండా ఒక గ్రూప్తో మనం బిలాంగ్ అవుతున్నాం. హ్మ్. నాకు వీళ్ళున్నారు సపోర్ట్కి, నేను ఎలాంటి పనైనా చేసుకోవచ్చు. రైట్. చెత్త పని అయినా కానీ హ్మ్. ఈవెన్ ఇఫ్ ఐ డూ సంథింగ్ బ్యాడ్ దీస్ పీపుల్ ఆర్ దేర్ టు సపోర్ట్ మీ. ఒక సెక్యూరిటీ కోసం. అలాగే ఇప్పుడు మౌత్లో అది రెప్లికేట్ చేస్తున్నాం కదా, అలాగే స్మోకింగ్ కూడా హ్మ్. సంథింగ్ టు ఫిల్ యువర్. కొంతమంది స్ట్రాస్లో పట్టుకొని ఎక్కువ తాగుతూ ఉంటారు. డైరెక్ట్గా తాగరు, స్ట్రాతోనే ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే. ఆల్కహాల్. ఆల్కహాల్ కాదు, నార్మల్ ఎనీ డ్రింక్స్. ఓకే. ఎందుకంటే అది ఒక సక్లింగ్ మోషన్ వస్తుంది కదా. ఓహ్! సో యువర్ సక్కింగ్ ఆన్ సంథింగ్. ఓహో! ఆహా! ఇవన్నీ కూడా ఒక మేనరిజమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో ఎనీవే అది ఎలా చూసినా సరే అల్టిమేట్గా ఇన్సెక్యూరిటీ ఎక్కడుంది, హ్మ్. ఫస్ట్ ఆ ఇన్సెక్యూరిటీని తొలగించాలి. అంటే ఆ ఇన్సెక్యూరిటీ తీసేసి ఒక కాన్ఫిడెన్స్, ఒక ఇది వచ్చినప్పుడు ఎవరు అడిక్ట్ అవ్వరు. అడిక్షన్ ఉండదు అలాంటప్పుడు. ఓకే. ఏదో ఒక స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే నేను హ్యాండిల్ చేయలేను అనుకున్నప్పుడే కదా. హ్మ్. లేదా ఈ కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు అందరూ పియర్ ప్రెషర్ ఉంటుంది. నువ్వు అది చేసావా, ఇది చేసావా అంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తారు. చాలామంది ట్రై చేసి బయటకు వచ్చేస్తారు. బట్ ఎవరైతే బాగా సెన్సిటివ్గా ఉంటారో, కొంత ఇన్సెక్యూరిటీ ఉంటారో వాళ్ళ వలయంలో పడిపోతుంటారు. హ్మ్. బట్ అల్టిమేట్గా ఏదైనా సరే మేము అడిక్షన్కి ఇచ్చే మెడిసిన్ పేషెంట్కి మాత్రమే ఇస్తాం. ఓకే. చాలామంది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలు వచ్చి అడుగుతారు, హుహు. ఇలాగ అడిక్షన్కి సఫర్ అవుతున్నారు, అది మెడిసిన్ ఇవ్వండి అని. అలాంటి మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదంలో, కానీ అది ఆ పర్సన్కి హార్మ్ఫుల్ అవ్వచ్చు. ఓకే. వాళ్ళకి ఇష్టం లేకుండా, మనిషికి తెలియకుండా మందు మానిపించబడును అని ఉంటుంటాయి అవును. కదా, చాలా బోర్డ్స్ కూడా బోర్డ్స్ చూస్తాం. కూడా ఉంటాయి. హ్మ్. అదేంటంటే బాడీలోని ఒక ఎలర్జిక్ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు హుహు. ఆల్కహాల్ తీసుకో, ఆ లివర్ ఆల్టర్ చేసేది ఏదో ఒక కషాయమో ఏదో రసాయనం ఇచ్చాం. సో ఆల్కహాల్ని రిజెక్ట్ చేయడం మొదలు పెడుతుంది. బాడీకి అది ఒక ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది ఆల్కహాల్ వల్ల. హ్మ్. దాంతో వామిటింగ్స్ అయ్యి, చిరాకు వచ్చి, హెడ్ఏక్స్ వచ్చి మానేస్తారని. కానీ బాగా మూర్ఖంగా అడిక్ట్ అయిన వాళ్ళు అది ఆపరు. ఎలాగైనా సరే నాకు అది కావాల్సిందే అన్నట్టు ఇంకాస్త డ్యామేజ్ చేసుకుంటారు. అది కాకుండా వీళ్ళకి ఇష్టం లేకుండా మానిపించినప్పుడు కొంత మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే హీలింగ్లోని డీ అడిక్షన్కి ఏదన్నా మానిపించాలంటే ఆ పేషెంట్కి విల్లింగ్గా ఉండాలి. ఫస్ట్ అతను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి, నేను మానాలనుకుంటున్నాను అని చెప్పి అతనికి ఉండాలి. ఓకే. నేను మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను అనుకుంటే మానిపించవచ్చు. హ్మ్. నాకు మానాలని లేదు అన్న వాళ్ళని బ్రహ్మ కూడా మార్చలేడు. ఓకే. అంతే ఓకే. కదా. అంటే అంతే సార్. ఇప్పుడు మెయిన్గా పక్కన వాళ్ళు వచ్చి బాధపడుతుంటారు, వాళ్ళు హ్మ్. వీళ్ళని కన్విన్స్ చేసుకోగలగాలి. హ్మ్. కన్విన్స్ చేసుకున్న తర్వాత నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను అన్నప్పుడు. ఇంకొకటి ఏదన్నా బాగా సివియర్ అడిక్షన్ ఉన్నప్పుడు ఒకేసారి ఆపేయడం కష్టం. హ్మ్.
ఇప్పుడు ఒకే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 20 years రోజు టీ తాగుతున్నాం అనుకోండి, ఇప్పుడు పొద్దున్న సాయంత్రం ఒక పూట టీ దొరకకపోతే అల్లాడిపోతుంటారు మనుషులు. టీ కూడా ఒక రకంగా అడిక్షన్, కాఫీ కూడా అదొక కైండ్ ఆఫ్ రిలీఫ్, అదొక కైండ్ ఆఫ్ అంటే ఇది ఒక చిన్న ఎస్కేపిజం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏదో ఫుల్ పనిలో ఉన్నాం, చిన్న బ్రేక్, ఓకే. ఒక టీ తాగి వచ్చినప్పుడు చాలా రిలీఫ్ ఉంది, టీ చాలా బాగుంటుంది, రిలాక్స్ చేస్తుంది అని. ఇట్స్ జస్ట్ దట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ వర్క్ ఆర్ ఈవెన్ బోర్డమ్. ఏం చేయాలో తెలియట్లేదు, ఖాళీగా ఉన్నాం, అలాగే వెళ్ళి ఒక టీ తాగి వస్తే సెట్ బాగుంది. బాగుంటుంది. సో అలాగే మీన్ లిటరల్గా చూసుకుంటే ఇప్పుడు అతిభక్తి కూడా ఒక అడిక్షన్. పొద్దున్న లేవగానే దేవుడి పాటలు పెట్టేసుకొని రోజంతా ప్రతి దాంట్లోని దేవుడిని ఇంక్లూడ్ చేసి, భక్తి అనేది కూడా మనకి కూరలో ఉప్పులాగా ఉండాలి, తగిన మోతాదులో. మొత్తం ఉప్పు వేసుకున్నా కూడా అది పోతుంది ఫ్లేవర్. అది కూడా ఒక ఎస్కేపిజమే కదా. అంటే నీ కర్మని నువ్వు చేయకుండా దేవుడి మీద భారం వేస్తే అదొక ఎస్కేపిజం. సో బట్ కమింగ్ బ్యాక్ టు ఈ డ్రగ్స్ కానీ లేకపోతే ఆల్కహాల్ అడిక్షన్ కానీ స్మోకింగ్ కానీ, వాళ్ళకి ముందు ఫస్ట్ బయటికి రావాలని ఉండాలి. ఎందుకంటే దీస్ టూ ఆర్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యూ. మిగిలిన అడిక్షన్స్ ఎలాగన్నా పర్వాలేదు, ఏదో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఈ మూడు ఏంటి, కన్సిస్టెంట్గా బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. రెండోది ఒక కాన్ఫిడెంట్గా ఒక విల్ పవర్ ఉండాలి. గాలి పీలిస్తే బతుకుతాను, పొగ పీల్చకపోతే బతకకపోవడం అని ఏమి ఉండదు కదా. ఎదుగో నీళ్ళు తాగితే నాకు దాహం తీరుతుంది, ఆల్కహాల్ వల్ల ఏం దాహం తీరదు కదా. అలాగే డ్రగ్స్లో కూడా ఏదైనా సరే గ్రాడ్యువల్గా తగ్గించుకుంటా. కొంతమంది ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తానికి మానేయచ్చు ఈజీగా. బట్ లేదా ఓకే బ్రేక్స్ ఇచ్చుకుంటా, ఎదుగో ఒక 1 week బ్రేక్ ఇచ్చాను, ఒక 2 days మళ్ళీ, తర్వాత మళ్ళీ ఒక 1 week బ్రేక్ ఇచ్చాను. అలాంటప్పుడు ఏంటంటే ట్రాన్సిషన్ ఈజీగా ఉంటుంది, రాదర్ దెన్ ఒకేసారి ఆపేయడం కన్నా. ఒకేసారి ఆపేయడం కూడా చాలామంది అదే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ విల్ పవర్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ అలాగ ఉంటుంది. అప్పుడు ఏంటి అయ్యప్పమాలు వేసుకుంటారు చాలామంది. అప్పుడు ఏమేమైతే అడిక్షన్స్, వాళ్ళకి ఏంటంటే దేవుడి మీద నమ్మకం దాన్ని పక్కకు తీసేస్తుంది. అయ్యప్ప స్వామి అమ్మో చూసుకుంటాడు, నాకు అవసరం లేదని చెప్పి. అలాంటప్పుడు వాళ్ళు ఏం మెడిసిన్ ఏం వేసుకోరు కదా, మాల వేసుకుంటారు. చాలామంది క్రిస్టియన్స్ లెంట్లో ఫుడ్ కూడా మానేస్తారు, చాలామంది కార్తీక మాసం. సో ఇంతకుముందు మనకి ఏ సొసైటీలో తీసుకున్నా ఇలాంటిది ఒకటి ఉండేది. సో ఆ నెల నువ్వు ఉపవాసాలు ఉండి జాగారాలు ఉండి చాలా స్ట్రిక్ట్గా రిజిడ్గా ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఇయర్ కూడా నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఏదున్నా కూడా యు ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దట్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే నేను ఒక రోజు మానేయగలను, నేను ఒక వారం మానేయగలను, నేను ఒక 10 రోజులు మానేయగలను. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన మెడిసిన్. ఇంకొకటి వాళ్ళ ఇన్సెక్యూరిటీ. మనసులో ఎక్కడి నుంచి ఆ ఇన్సెక్యూరిటీ వచ్చింది, ఏమి మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు దీనితో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో మిస్ అవుతున్నారు కాబట్టి ఆల్కహాల్ లేకపోతే అడిక్షన్తోనో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నారు కదా. ఆ మిస్ అవుతుంది ఏంటి,